హాయ్ అండి. సార్ నేను చూసినట్టు ఏదైతే ప్రెస్ మీడియా క్లబ్ లోపల కొన్ని ఇష్యూ అయితే నడిచింది పవన్ కళ్యాణ్ మీద ఆ ఫోటోని తీసుకొని చెప్తూ కొట్టడం కూడా నడిచింది. సో అసలు మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రతి పోరంబోకు ఇక్కడ ప్లస్ క్లబ్ ఉంది కదా అని చెప్పి వెళ్ళి ఉచితంగా మీటింగ్లు పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడి సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. వాస్తవంగా సంబంధం లేని వ్యవహారాలు, సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఎవరినెవరినో ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు. అసలు జరిగింది ఏంటి, జరుగుతుందేంటి, జరిగినటువంటి ఆ విషయం పైన వారు క్లారిటీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అక్కడ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయండి అని చెప్పి అన్నాడట. అన్నప్పుడు లేదు జగనే నీకు ఎప్పటికైనా శాశ్వత మిత్రుడు అవుతాడు, చంద్రబాబు నాయుడు అవ్వడు అనేసేసి ఏదో చెప్పినట్టు ప్రాపకాండ సృష్టించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీడియాలో మాట్లాడాడు. అది తప్పు అని చెప్పి జనసేన టీం అంతా కూడా ఖండిస్తే క్షమాపణ కూడా చెప్పాడు. తర్వాత కేసులు పడితే పవన్ కళ్యాణ్ గారు కూడా కేసులు ఏమొద్దు తీసేయండి, ఆయన ఏదో పెద్దోడు మొండోడు ఏదో మాట్లాడాడు, వదిలేద్దాం సరదాగా వదిలేస్తే మరి ఏమనుకున్నారో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇష్టానుసారంగా ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర నాయకుల్ని, అలాగే సినిమా వాళ్ళని, సినిమా వాళ్ళలో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులను కూడా ఉచ్చనీచాలు లేకుండా అసలు ఎలాంటి ఇది లేకుండా మాట్లాడి బూతులు తిట్టారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీరు అక్కడ జరిగిన సమస్య ఏంటి, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి జనాల్ని ఆపాదిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడి తరిమేస్తాం, తొక్కేస్తాం, కోసేస్తాం. ఏం భాష ఇది? ఇలాంటి మాటలు మాట్లాడడానిక మీకు జర్నలిస్ట్ అనేటటువంటి అవకాశం వచ్చింది? ఇలాంటి భావజాలంతో బతకడానిక మీరు జర్నలిస్టుగా మారింది? ఇలాంటి నీచ సంస్కృతి సంస్కారాన్ని విడిచిపెట్టి మానవులుగా, మనుషులుగా బతకండి అని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా మనిషి అనేవాడు ఎవడు కూడా ఇది కరెక్ట్ అని చెప్పే విధంగా లేదు. అది నిజంగా ఎక్కడో ఏదో జరిగితే సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఒక వృద్ధ జర్నలిస్టు, 70 సంవత్సరాలు ఉంటాయి అతనికి, రేపమ్మపో పాడెక్కుతాడు, ఆ కుక్కలు పీక్కుంటాయి కానీ ఆడి శరీరాన్ని. ఎంత నీచంగా మాట్లాడాడంటే, ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడంటే, లక్షల మంది కుటుంబీకులు, నేను ఒక జనరల్ సెక్రటరీ, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని, నా కుటుంబీకులను లక్షలాది మంది ఇక్కడ బ్రతుకుతుంటే, లక్షలాది మంది ఎంతో గౌరవంగా బతుకుతున్నాం మన హైదరాబాద్లో. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడి మాకు చదువు లేనట్టు, సంస్కారం లేనట్టు, మానవత్వం లేనట్టు ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి మా మనోభావాలు దెబ్బకొట్టినటువంటి ఆ దుర్మార్గుడు, ఆ దరిద్రుడు, ఆ వెధవ 70 సంవత్సరాల వృద్ధ జర్నలిస్టు ఇష్టానుసారంగా మాట్లాడి మా మనసులు గాయపరిచేలాగా మాట్లాడాడు. వాడికి బుద్ధి జ్ఞానం ఉంటే, వాడు అన్నమే తింటే, అశుద్ధం తినకుండా ఉంటే మాకు క్షమాపణ చెప్పి తీరాలా. ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన ఎంత మానవులు కూడా ఎవడైనా సరే తల దించుకునే విధంగా మాట్లాడారు కాబట్టి, జర్నలిస్ట్ లోకానికి ఇది చెడ్డ పేరు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలా తప్పనిసరిగా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇది భారతదేశం, ఇది భారతదేశమే కదా, భారతదేశంలో ఒక పార్టే కదా తెలంగాణ, భారతదేశంలో ఒక రాష్ట్రం తెలంగాణ. ఎప్పుడెప్పుడు రజాకారులు పరిపాలిస్తూ చాలా అన్యాయాలు చేస్తూ, దుర్మార్గాలు చేస్తూ, చంపుతూ, మానభంగాలు చేస్తూ దీన్ని తుర్కిస్తాన్ చేయాలని ప్రయత్నం చేశారన్నారు. అప్పుడు మన దేశం తిరగబడి వాళ్ళని కొట్టి వాళ్ళని అణిచివేసి పంపించేసింది. కానీ అదే భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది దరిద్రులు, మూర్ఖులు, రాక్షసులు ఇంకా తెలంగాణలో తిరుగుతున్నారనడానికి ఉదాహరణే మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం. నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఎప్పుడు నా జీవితంలో నేను చూడలే. ఎందుకంటే నిష్కారణంగా అసలు సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి పంపించేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి వారికి జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ని ఇక్కడికి రానివ్వరట, వస్తే గొంతుమే కాలుస్తూ తొక్కుతారు. దీనికి ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా ఒక్కసారి వచ్చి మీరు పుట్టుక మగ పుట్టుక అయితే ఒక్కసారి వచ్చి పవన్ కళ్యాణ్ గేట్ని టచ్ చేయండి, ఒకసారి వారి ఇంటి గేట్ని టచ్ చేసి వెళ్ళిపోండి, సరిపోతుంది. అంతేగాని ఇలాంటి డబ్బా మాటలు, డూప్లికేట్ మాటలు మాట్లాడి మనలో మనం విషం చిమ్ముకుంటూ ముందుకెళ్తే రేపొద్దున్న చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మీటింగులు పెట్టకండి, ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడకండి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు సంస్కారంతో, సంస్కారవంతంగా మీ భావజాలాన్ని బయటకు చెప్పండి, తప్పులేదు. మాకు ఇది ఉంది, మా తెలంగాణ అస్తిత్వాన్ని అణిచివేస్తుంది. ఎవడ అణిచివేశారా బాబు? తెలంగాణ ఈవేళ దేశానికి రోల్ మోడల్ అయింది.
ఈవేళ ప్రపంచ స్థాయిని గెలుచుకుంది. మా సినిమా ఇండస్ట్రీ కూడా ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీగా అవతరించి తెలుగువాడు అంటే ఇదిరా అని చెప్పి నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరేంట్రా బాబు ఇంకా ఎక్కడో రజాకారుల భావజాలాన్నే పట్టుకుని బతుకుతున్నారు? అలా బతకండి. మనం ఎవడైనా భారతదేశంలో ఉన్న ఎవడైనా ఎక్కడైనా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా తెలుసుకోలేకపోతే ఇంకా రజాకారులు శ్వాస ఇంకా మీరు పీలుస్తున్నట్టయితే మానుకోండి, వదిలిపెట్టండి. కాబట్టి మీకు ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మీ భావజాలాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.